ఉదయం ఒక చిన్న అపార్ట్మెంట్, ఒక సాధారణ కుటుంబం. అమ్మ, బాబు. అమ్మ ఎప్పటిలాగే ముందే లేచి బాబు కోసం టిఫిన్ రెడీ చేస్తుంది. ఇంకోవైపు బాబు ఆఫీస్కి రెడీ అవుతుంటాడు. అప్పుడే ఫోన్లో మెసేజ్, లేట్ అయ్యావ్. వెంటనే కాల్. బాబు కంగారు పడతాడు. త్వరగా డ్రెస్సింగ్ పూర్తి చేసి బాత్రూంలో నల్ల ట్యాప్ ఆన్లోనే వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు. వంటగదిలో నుంచి అమ్మ పిలుస్తుంది, బాబూ, టిఫిన్ తీసుకెళ్ళు. జవాబు లేదు. బాబు అప్పటికే వెళ్ళిపోయాడు. అమ్మ లోపలికి తిరుగుతుంది. అప్పుడే హాల్ వైపు నుంచి ఏదో వింత శబ్దం. అమ్మ ముందుకు నడుస్తుంది. కాలు జారి అమ్మ కింద పడిపోతుంది. లేవడానికి ప్రయత్నిస్తుంది, కాని శరీరం సహకరించదు. కళ్ళు మూసుకొని అలాగే పడిపోతుంది. కొద్దిసేపటికి పక్కింటివాళ్లు ఏదో జరిగిందని అనుకొని డోర్ కొడతారు. స్పందన లేదు. డోర్ ఓపెన్ చేస్తారు. లోపల అమ్మ కింద పడిపోయుంటుంది. వెంటనే అంబులెన్స్ పిలుస్తారు. హాస్పిటల్కి తీసుకెళ్లి ఐసీయూలో అడ్మిట్ చేస్తారు. తర్వాతే ఈ విషయం బాబుకి తెలుస్తుంది. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తాడు. ఐసీయూ బయట నిలబడి గాజు అవతల బెడ్ మీద పడుకున్న తన అమ్మని చూస్తూ మాటలేని బాధతో మౌనంగా, ఆగండి, ఆగండి, మీరు సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను.